Worksheet 10. Vanaja bought 2 1/4 kg of potatoes and 3 1/4 kg of carrot from a vegetable market. What was the total weight of the above two items? So ఇక్కడ అడుగుతున్నారు వాట్ ఇన్ఫర్మేషన్ ఈస్ గివెన్ ఇన్ ద ప్రాబ్లం. ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? ఆమె తీసుకొచ్చిన పొటాటోస్ వెయిట్ అండ్ తీసుకొచ్చిన క్యారెట్ వెయిటే ఇచ్చారు. ఓకే, సో అదే రాస్తాము. వెయిట్ ఆఫ్ పొటాటోస్ అండ్ క్యారెట్స్ బాట్ బై వనజా. ఓకే, అండ్ వాట్ విల్ యూ ఫైండ్? ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు? వాట్ వాజ్ ద టోటల్ వెయిట్ ఆఫ్ ద అబౌవ్ టూ ఐటమ్స్ కదా అడుగుతున్నారు. సో టోటల్ వెయిట్ ఆఫ్ పొటాటోస్ అండ్ క్యారెట్స్. ఓకే, ఇక్కడ ప్లేస్ లేదు, కొంచెం నేను పెద్దగా రాశానమ్మా. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. విచ్ ప్రాసెస్ డూ యూ ఫాలో? టోటల్ అన్నప్పుడు మనం ఏ ప్రాసెస్ ఫాలో అవుతాము? ఎడిషన్ ప్రాసెస్ ఫాలో అవుతాం. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. ముకుంద రీడ్ 1/4 part of pages in a book on first day. How much part is yet to be read to complete the book? ఫస్ట్ డే ఎంత పార్ట్ చదివాడు? 1/4 చదివాడు అనమాట. హౌ మచ్ వాజ్ ఎట్ టు బి రీడ్ అంటే మనము టోటల్ని 1 అనుకోవాలి. ఓకే, సో 1 మైనస్ 1/4. సో 4 into 1 4 minus 1/4 అంటే ఇంకా 3/4 చదవాలన్నమాట. ఓకే, ఒక పావు చదివాడు, ఇంకా 3 పావులు ఉంటాయి కదా కంప్లీట్గా 1 అవ్వడానికి. అలా వాట్ విల్ డూ టు ఫైండ్? ఏం చేస్తే మనకి ఇక్కడ ఇది వచ్చింది? మనము సబ్ట్రాక్షన్ చేసాం, రైట్? ఓకే, సబ్ట్రాక్షన్. నెక్స్ట్, there are some trees in your garden. Out of them, half part are mango trees and 3/8 part are coconut trees. Remaining part are guava trees. Find the part of the guava trees in the garden. So part of mango trees వచ్చేసి half, part of coconut trees వచ్చేసి 3/8. part of coconut trees and mango trees ఇవి రెండు ఎంత అంటే మనం యాడ్ చేయాలి. 1/2 plus 3/8. రెండు ఒకే టేబుల్లో వచ్చినప్పుడు 8 అనేది ఎల్సిఎం అవుతుంది. 2 ఎన్ని టైమ్స్ పోతుంది? 4. 4 into 1 4. 8 1 టైం పోతుంది. 1 into 3 3. సో ఇట్స్ 7/8 టోటల్గా. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ మనకి ఏంటి? పార్ట్ ఆఫ్ గోవా ట్రీస్. ఎప్పుడు టోటల్ని మనం 1 అనుకోవాలి కదా. సో రిమైనింగ్ పార్ట్ అంటే 1లో నుంచి 7/8 మనం సబ్ట్రాక్షన్ చేయాలి. 8 into 1 చేయాలన్నాం కదా ఇక్కడ ప్రీవియస్ వర్క్ షీట్స్లో చెప్పుకున్నాము. సో 8 into 1 8 minus 7/8 అంటే ఎంత? 1/8. సో గోవా ట్రీస్ ఎంత అంటే 1/8. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. శ్రవంతి రీడ్ 2/5 part of a book on first day and 1/7 part on second day. Find how much part is to be read. సో ఫస్ట్ మనం స్టెప్స్ రాసేయాలి. పార్ట్ ఆఫ్ ద బుక్ రీడ్ ఆన్ ఫస్ట్ డే. ఫస్ట్ డే ఎంత? 2/5 చదివింది. పార్ట్ ఆఫ్ ద బుక్ రీడ్ ఆన్ సెకండ్ డే 1/7 చదివింది. క్వశ్చన్ ఫైండ్ హౌ మచ్ పార్ట్ ఈజ్ టు బి రీడ్. ఇంకా ఎంత చదవాలని అడుగుతున్నారు. సేమ్ మన థర్డ్ ప్రాబ్లంలో లాగానే ఫస్ట్ మ్యాంగో ట్రీస్ కోకోనట్ ట్రీస్ని యాడ్ చేసాం కదా, ఇక్కడ కూడా అమ్మాయి చదివింది యాడ్ చేయాలి. టోటల్ పార్ట్ రీడ్. ఓకే, సో 2/5 plus 1/7 రెండు ఒకే టేబుల్లో ఏమి రావు కదా. సో అప్పుడు ఎల్సిఎం ఆ రెండింటిని మల్టిప్లై చేయాలన్నాము. సో ఇప్పుడు ఇక్కడ 5 7 టైమ్స్ పోతుంది ఇంటూ 2 ప్లస్ 7 5 టైమ్స్ పోతుంది ఇంటూ 1. 7 2 14 ప్లస్ 5 1 5/35. సో 19/35 అన్నమాట. ఓకే, టోటల్గా చదివింది. మరి ఇంకా ఎంత మిగిలి ఉంది అంటే ఎప్పుడు కూడా పార్ట్ ఈజ్ టు బి రీడ్ అంటే కంప్లీట్గా 1 అనుకున్నాం కదా. 1 minus 19/35. ఓకే, సో పార్ట్ ఈజ్ టు బి రీడ్ 1 minus 19/35. సో 35 డినామినేటర్ ఇక్కడ ఇంటూ చేయాలి. 35 into 1 minus 19. సో 35 minus 19/35. 35లో నుంచి మనం 19 తీసేస్తే ముందు మనం 30లో నుంచి 19 అంటే 11
5. సో 16/35. ఓకే, సో ఇంకా ఎంత పార్ట్ చదవాలి అంటే ఆన్సర్ 16/35. సో వర్డ్ ప్రాబ్లమ్స్ ఆన్ సబ్ట్రాక్షన్ వర్క్షీట్ 11. సబ్ట్రాక్ట్ 1/16 ఫ్రమ్ 1/8. సో 1/8 నుండి 1/16 మనం సబ్ట్రాక్షన్ చేయాలి. రెండు ఒకే టేబుల్లో వస్తే బిగ్ నెంబరే ఎల్సిఎం అవుతుంది. సో 8 ఎన్ని టైమ్స్ పోతుంది? 2 times into 1 minus 16 ఎన్ని టైమ్స్ అంటే 1 టైమే. సో 2 ఇక్కడ రాద్దాం. 2 ones are 2 minus 1 ones are 1/16. So finally it is 1/16. Okay, next. Subtract 1/18 from 1/9. సో 1/9 నుండి 1/18ని మనం సబ్ట్రాక్షన్ చేయాలి. రెండు ఒకే టేబుల్లో ఉన్నాయి కాబట్టి బిగ్ నెంబర్ ఎల్సిఎం అవుతుంది. 9 ఎన్ని టైమ్స్ పోతుంది? 2 times into 1 minus 18 ఎన్ని టైమ్స్ పోతుంది? 1 time into 1. 2 ones are 2 minus 1 ones are 1/18. So finally it will be 1/18. Find the difference between 1/2 and 1/10. So 1/2 కి 1/10 కి డిఫరెన్స్ అంటే 1/2 minus 1/10. 2, 10 రెండు ఒకే టేబుల్లో పోతాయి. సో 10 will be the LCM. 2 ఎన్ని టైమ్స్ అంటే 5 times into 1. 10 1 times పోతుంది. సో 5 minus 1/10. So that is 4/10. 2 2s 2 5s. So final answer 2/5. 4/10 కూడా ఉంచొచ్చు, నో ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. 8 3/4 meters of ribbon is cut from 10 meters of ribbon. Find the length of the remaining ribbon. మొత్తం 10 meters నుంచి ఇంత కట్ చేసాక మిగిలింది అంటే 10 metersలో నుంచి దీన్ని మనం సబ్ట్రాక్షన్ చేయాలి. ఓకే, ఫస్ట్ టోటల్ లెంత్ ఆఫ్ ద రిబ్బన్ ఎంతో రాయాలి. టోటల్ లెంత్ ఆఫ్ రిబ్బన్ వచ్చేసి 10 meters అండ్ లెంత్ ఆఫ్ రిబ్బన్ కట్, లెంత్ ఆఫ్ రిబ్బన్ కట్ చేసింది ఎంత? 8 3/4 meters. అంటే మనము మారిస్తే 4 into 8 plus 3, 4 8s are 32 plus 3/4 అంటే 35/4 meters అన్నమాట. ఓకే, అండ్ లెంత్ ఆఫ్ ద రిమైనింగ్ రిబ్బన్, లెంత్ ఆఫ్ రిమైనింగ్ రిబ్బన్ ఎప్పుడు ఇక్కడ టోటల్ అంటే 10 మైనస్ కట్ చేసింది 35/4. సో డినామినేటర్ వచ్చేసి 4 ఇలా ఉన్నప్పుడు ఇంటూ చేయమంటున్నాం కదా. 4 into 10 minus 35 అంటే 40 minus 35/4. సో అంటే 5/4 meters. సో మిగిలిన రిబ్బన్ అంటే ఎంతమ్మా? 5/4 meters అన్నమాట. వర్క్షీట్ 12 డెసిమల్ ఫ్రాక్షన్స్. సో డెసిమల్ ఫామ్ ఇది ఇచ్చారు. హోల్ నెంబర్ పార్ట్, డెసిమల్ పార్ట్. హోల్ నెంబర్ పార్ట్ అంటే 256. సో పాయింట్ తర్వాత ఉన్నది డెసిమల్ పార్ట్ 85. ఇక్కడ 819 పాయింట్ తర్వాత ఉంది 201. హోల్ నెంబర్ అంటే పాయింట్కి ముందు ఉన్నది, డెసిమల్ పార్ట్ అంటే పాయింట్ తర్వాత ఉన్నది. సో ఇది వర్డ్స్లో అంటే 425.287 అంతే కదా, అలానే రాస్తాం. ఓకే, సో ఇలా మనం స్పెల్లింగ్ రాసేయాలి. ప్లేస్ వాల్యూ ఆఫ్ 5 అంటే ఇది 1/10, నెక్స్ట్ 1/100 అలా వస్తుంది కదా. సో దీని ప్లేస్ వాల్యూ అంటే మనం ఏం రాయాలి? ఇక్కడ 1/100, 1/100th TH అని రాస్తాం అనమాట. నెక్స్ట్ ప్లేస్ వాల్యూ ఆఫ్ 2 1/10th ప్లేస్, 1/10th ప్లేస్. ప్లేస్ వాల్యూ ఆఫ్ 1 100, 1000 కదా మూడో ప్లేస్ అంటే 1/1000th ప్లేస్. ఫ్రాక్షన్ హ్యావింగ్ డినామినేటర్స్ 10, 100, thousands are called
డెసిమల్ ఫ్రాక్షన్స్. ఏమంటామమ్మా? డెసిమల్ ఫ్రాక్షన్స్. నెక్స్ట్ 7th one, 256.567 express in numerals. 256 అంటే 256.567 ఇలా మనం నంబర్స్ లో రాసేస్తాము. నెక్స్ట్ 656.253. 656.253 చాలా సింపుల్గా మనం రాసేయచ్చు. సో అసెస్మెంట్, రైట్ ఎనీ 5 ప్రాపర్ ఫ్రాక్షన్స్, ఇంప్రాపర్ అండ్ మిక్స్డ్. ప్రాపర్ అంటే న్యూమరేటర్ చిన్నగా ఉండాలి. సో మనం 1/2, 2/3, 4/5, 6/9 పైన చిన్న నెంబర్ ఉండాలి కింద కంటే. 11/15 ఇలా రాసేయచ్చు. 5 అన్నారు కాబట్టి 5. ఇంప్రాపర్ అంటే పైన పెద్దగా ఉండాలి. ఓకే, సో 6/4 పైన పెద్ద నెంబర్ ఉండాలి. 9/5, 11/6, 14/8, 20/3. ఓకే, న్యూమరేటర్ పెద్దగా ఉండాలి. మిక్స్డ్ అంటే ఒక హోల్ పార్ట్, ఒక ఫ్రాక్షన్ ఉండాలి. 1 2/3, 5 6/7, 1 5/7, 3 6/8. మన ఇష్టం, మనం ఏ నంబర్స్ తీసుకున్నా అవి అట్లనే అవుతాయి. ఓకే, నెక్స్ట్ క్లాసిఫై ప్రాపర్, ఇంప్రాపర్ అండ్ మిక్స్డ్. వీటిల్లో ప్రాపర్ ఏంటి? ప్రాపర్ అంటే ఏంటమ్మా? పైన అయితే చిన్న నెంబర్ ఉండాలి. సో 2/3 సరే, ప్రాపర్, ఇంప్రాపర్ అండ్ మిక్స్డ్ అని రాస్తున్నాను ఇక్కడ. సో ప్రాపర్ 9/5 పైన పెద్ద నెంబర్ కాబట్టి అది ఇంప్రాపర్ కిందకు వస్తుంది. ఓకే, 2/3 పైన చిన్న నెంబర్ కాబట్టి ప్రాపర్ కిందకు వస్తుంది. 4 1/5 మిక్స్డ్ వస్తుంది. 4 1/5. నెక్స్ట్ 6/7 పైన చిన్న నెంబర్ కాబట్టి ప్రాపర్ వస్తుంది. నెక్స్ట్ 10/3 ఇంప్రాపర్ వస్తుంది. 3 1/3 మిక్స్డ్ వస్తుంది. ఓకే, ఇలా మనం రాసేయచ్చు. కన్వర్ట్ 9/4 ఇంటూ మిక్స్డ్ ఫ్రాక్షన్. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? 9ని 4తో డివిజన్ చేయాలి. 4 2s 8, రిమైండర్ 1. సో 9/4 ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ కోషంట్, తర్వాత రిమైండర్ బై డివైజర్ 2 1/4. కన్వర్ట్ 2 1/5 ఇంటూ ఇంప్రాపర్ అంటే ఇక్కడ ఇంటూ చేయాలి, ప్లస్ చేయాలి. ఫస్ట్ అయితే డినామినేటర్ 5 సో 5 ఇంటూ 2 ప్లస్ 1, 5 ఇంటూ 2 10 ప్లస్ 1/5 అంటే 11/5 అనమాట. నెక్స్ట్ రైట్ ఎనీ 3 ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ ఫర్ ఈచ్ అన్నారు. 3 ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ అంటే చిన్న నెంబర్ అయితే మనం ఇంటూ చేస్తాం, పెద్ద నెంబర్ అయితే డివిజన్ చేస్తాం. సో ఇక్కడ 3 అడిగారు కాబట్టి ఒకసారి 2/2, ఇంకొకసారి 3/3, ఇంకోసారి 4/4తో మనం మల్టిప్లై చేస్తాం. 3 2s 6, 5 2s 10. నెక్స్ట్ 3 3s 9, 5 3s 15. నెక్స్ట్ 3 4s 12, 5 4s 20. ఇవి 3/5కి. నెక్స్ట్ 32/24 కంటే ఇక్కడ మనం డివిజన్ చేయాలన్నమాట. సో ఫస్ట్ మనం 2 టేబుల్తో డివిజన్ చేసామనుకోండి, దీనికి ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ సెకండ్ ప్రాబ్లంకి 32/24కి నాకు ప్లేస్ లేదు కాబట్టి నేను డైరెక్ట్గా రాసేస్తున్నాను. 2 16s 2 12s. ఓకే, అండ్ ఇంకా 4తో డివైడ్ చేస్తే 4 8s 32, 4 6 8/6, అండ్ 8తో డివైడ్ చేస్తే 8 4s 8 3s ఇలా మనం రాయొచ్చు. ఓకే, లేదు అంటే మీరు ఇలానే 2/2, 3/3, 4/4తో కూడా మల్టిప్లై చేయొచ్చు, అదైనా కరెక్టే. నెక్స్ట్ రైట్ సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఫర్ ఈచ్. 160/5/90,
120. సో 165/90 అంటే 0 5 ఉంది కాబట్టి 5 టేబుల్తో డివిజన్ చేద్దాము. 18 5 18s 5 3s 15 అగైన్ 5 3s అనమాట. సో ఇక్కడ 33/18. మళ్ళీ 3 11s 3 6 సో 11/16 వచ్చింది. సెకండ్ ప్రాబ్లమ్ 96/120 12 టేబుల్ వస్తుంది. 12 8s 12 10s ఓకే 8/10. మళ్ళీ 2 4s 2 5s అంటే దీని సింప్లెస్ట్ ఫామ్ వచ్చేసి, సో దీని ఫస్ట్ సింప్లెస్ట్ ఫామ్ 11/6, సెకండ్ 4/5. నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. 35 అంటే 7 5s ఇక్కడ 5తో డివైడ్ చేసాం కదా, ఓకే 5తో డివైడ్ చేసాం. ఇది 5తో డివైడ్ చేస్తే 5 అనమాట. ఇక్కడ 4తో డివిజన్ చేసాం. సో 4 అంటే 6. ఇక్కడ వచ్చేసి మల్టిప్లికేషన్ 9 2s మరి ఏ నెంబర్ 2 times 14 అంటే 7. 3 10s సో ఇక్కడ 2 10s ఉండాలి. ఓకే సో ఇవి లైక్ ఫ్రాక్షన్స్ కదా. సో 5 + 7 12/8. సింగిల్ డినామినేటర్ 17. 9 + 2 11. ఇక్కడ రెండు ఒకే టేబుల్లో వస్తే బిగ్ నెంబరే దాని డినామినేటర్ ఎల్సిఎంగా తీసుకుంటాము. 2 times పోతుంది. 2 5s 10 + 2 అంటే ఫైనల్గా 12/14. మళ్ళీ 2 6s 2 7s తీసుకుంటే 6/7 వస్తుంది అనమాట. ఇక్కడ రెండిటికి కామన్ ఫ్యాక్టర్స్ లేవు. ఎల్సిఎం వచ్చి వాటి ప్రోడక్ట్ 56. 8 56లో 7 times 7 × 3 7 8 times 8 × 5. 7 3s 21 8 5s 40/56. సో 61/56. ఓకే సో ఫైనల్గా డీకి వచ్చేసి మన ఆన్సర్ 61/56. నెక్స్ట్ వచ్చేసి సబ్ట్రాక్షన్. సో ఇక్కడ మనకి ప్లేస్ లేదు కాబట్టి నేను ఇక్కడ రాస్తున్నాను. 8/15 - 4/15. సో లైక్ ఫ్రాక్షన్ సేమ్ డినామినేటర్ 8 - 4 సో 4/15. బి వచ్చేసి 3/4 - 3/8. 3/4 - 3/8. రెండు ఒకే టేబుల్లో ఉన్నప్పుడు ఎల్సిఎం వచ్చేసి 8 అవుతుంది. లేదంటే మీరు పక్కన చేయొచ్చు పిల్లలు, నో ప్రాబ్లం. ఓకే సో ఇలా చేస్తా 2 2s 4 4 2s 8 వస్తుంది. 4 2 times పోతుంది ఇంటూ 3 -8 1 times ఇంటూ 3. 2 3 6 - 3/8 అంటే 3/8. నెక్స్ట్ 15/7 - 2/3. 15/7 - 2/3. రెండిటికి అసలు కామన్ ఫ్యాక్టర్స్ లేవు కాబట్టి అప్పుడు వాటి ప్రోడక్ట్ ఎల్సిఎం అవుతుంది. 7 ఎన్ని టైమ్స్ పోతుంది? 3 times. రెండు ఒకే టేబుల్ లేకపోతే ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయచ్చు. -2 7s 3 × 15 రాయాలి. ఓకే సో 2 × 7 అనమాట. అంటే 15 3s 45 - 14/21. సో ఇక్కడ 31/21. నెక్స్ట్ డి 3 1/5 - 1 1/2. 3 1/5 - 1 1/2. ఫస్ట్ అయితే వీటిని మనము ఇంప్రాపర్గా మార్చాలి. సో 5 × 3 + 1 రైట్ -/2 2 × 1 + 1. 5 3s 15 + 1 16/5 -2 1s 2 + 1 3/2. రెండు ఒక టేబుల్లో లేదు అంటే ఆ రెండింటి ప్రోడక్ట్ 5 2s. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ 16 × 2 -3 × 5. ఓకే 32 - 15/10. 32లో నుంచి 15 అంటే మనకి 17/10. సో 17/10 అనేది మనకి ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ సో డి అయిపోయి 9లో. 10th one. Ravi had some money. He spent half part of money on clothes and 1/3 part of money on books. Find the total part
of amount he spent. సో ముందు మనం ఇలా స్టెప్స్ రాసాలి. మనీ స్పెంట్ ఆన్ క్లోత్స్ మీద ఎంత స్పెండ్ చేశాడు 1/2 అండ్ బుక్స్ మీద 1/3. టోటల్ అంటే యాడ్ చేయాలి 1/2 ప్లస్ 1/3. రెండు ఒక టేబుల్లో లేదు అంటే వాటి ప్రోడక్టే ఎల్సిఎం 2 3s. తర్వాత క్రాస్ మల్టిప్లికేషన్ అన్నాను 1 × 3 3, 1 × 2 2, 3 + 2. సో టోటల్గా తను ఎంత స్పెండ్ చేశాడు అంటే 5/6 అనమాట. నెక్స్ట్ 11th క్వశ్చన్. ఆఫ్టర్ వాచింగ్ 1/4 పార్ట్ ఆఫ్ సినిమా గణేష్ స్టాప్డ్ టీవీ అండ్ వెంట్ టు ప్లే. ఫైండ్ ద పార్ట్ ఆఫ్ సినిమా టు బి వాచ్డ్. పావు భాగం అయితే వాచ్ చేశాడమ్మా. ఇంకా ఎంత 3 పావులు ఉంటాయి అంటే 3/4. మనం స్టెప్స్ రాసి సాల్వ్ చేస్తాం. సో పార్ట్ ఆఫ్ సినిమా వాచ్డ్ 1/4, పార్ట్ ఆఫ్ సినిమా టు బి వాచ్డ్ టోటల్ 1 అనుకొని 1 - 1/4. సో డినామినేటర్ 4a ఇంటూ చేస్తాము. 4 × 1 - 1 అంటే 4 - 1/4 అంటే 3/4 పార్ట్ ఇంకా వాచ్ చేయాలన్నమాట. సో స్టూడెంట్స్, సో ఇవన్నీ కూడా మనకి ఫ్రాక్షన్స్ వర్క్షీట్ అనమాట 1 నుంచి 12. I hope you understand well. Please share this video with your friends and please like this video and please subscribe to my channel. Thank you for watching.